నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పార్టీ పెద్దల వెన్నుపోటు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. టైటిల్ పెట్టడమే కాదు, ఇదిగోండి రోధిస్తుంది కదా రోజా, విపరీతంగా ధారాపాతంగా కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తున్నాయి కదా. ఇదే ఫోటోని తమ్నైల్లో వాడాను. ఇంకొక పక్క పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఆ వెనకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో రెండు పెట్టాను. ఎందుకని అంటే ఆయన పార్టీలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, పార్టీలో నెంబర్ 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ పెద్దలే ఆవిడకి వెన్నుపోటు పొడుస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది నగర నియోజకవర్గంలో? నగర నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్ని జగన్మోహన్ రెడ్డి గమనిస్తున్నారా, గమనించటం లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజాకి ఎర్త్ పెట్టేశారా? రాబోయే రోజుల్లో నగర నియోజకవర్గంలో రోజా ఉంటుందా, ఉండదా? ఇన్ని ప్రశ్నలకి మొత్తం అన్ని సమాధానాలు కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో అలా చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా బయటపడ్డారు రోజా. అయితే అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో నేతలతోటి కొంత సఖ్యతగానే ఉంటూ వచ్చారు. మొత్తం మీద 2019కి మాత్రం ఆ సఖ్యత పోయింది నేతలతోటి. అంటే దిగువ స్థాయి నేతలు ఉంటారు కదా, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే మండల ఇన్ఛార్జీలు, అలాగే గ్రామ సర్పంచులు, మొత్తం అంతా ఉంటారు కదా, వాళ్ళతోటి సఖ్యత పోయింది. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ఫ్యాను గాలి హవాలో రోజా గెలిచిపోయింది నగర నియోజకవర్గం నుంచి. సో కానీ ఆవిడ మాత్రం ఏమనుకుంటుందంటే, ఇది నా విజయం, ఇది మొత్తం అంతా కూడా నా చరిష్మాని చూసి నగరి ప్రజలంతా నాకు ఓట్లేశారు, నేను 100 సినిమాల్లో హీరోయిన్గా చేశాను, ఇప్పటికీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నన్ను తీసుకుంటారు వెళితే, అలాగే చాలా టీవీ షోల్లో కూడా నేను కనిపిస్తుంటాను, జబర్దస్త్ లాంటివి, అలాగే ఇలాగ చాలా షోలు ఉన్నాయి, చేస్తున్నాను, నన్ను చూస్తున్నారు, నా పాపులారిటీతోటే ఇక్కడ నేను గెలిచాను అనే భ్రమలోకి వెళ్ళింది 2019కి వచ్చేసరికి. పైగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, అంటే తన నోటితోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచెలాగా రోజా ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఆవిడ నోటి దూకుడుతోటే ఎదుటి పార్టీ వాళ్ళందరికీ కూడా మాటలు మాట్లాడలేకుండా ఉండిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఎందుకంటే రోజాలాగా అందరూ బూతులు మాట్లాడలేరు, రోజాలాగా అందరూ డర్టీ జోకులు లేకపోతే డర్టీ కౌంటర్స్ వేయలేరు. కాబట్టి రోజాని ముందు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో రాజకీయాలు చేశారు. కాబట్టి ఆవిడకి 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఐఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మంత్రిని కూడా చేశారు. ఇక ఎగిరెగిరి పడ్డం మొదలుపెట్టింది రోజా. మరి ఎగిరెగిరి పడే నేతలకి ఎక్కడ కూర్చోబెట్టాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాగా తెలుసు. ఎగిరెగిరి పడితే ఏమవుతుంది అన్నది చాలామందికి తెలుసు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు, కానీ రోజాకి తెలియదు కదా, అందుకని బాగా ఎగిరెగిరి పడింది. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు పెద్దిరెడ్డి. ఆయన ఏం చేస్తున్నారంటే, నగర నియోజకవర్గంలో రోజాకి కంప్లీట్గా ఎర్త్ పెట్టేస్తున్నారు. అంటే రోజాని నగర నియోజకవర్గం నుంచి ఆవిడే వెళ్ళిపోయేలాగా, నేను ఈ నగర నియోజకవర్గంలో ఉండను, నాకు ఈ పాలిటిక్స్ అక్కర్లేదు, నాకు ఈ ట్రీట్మెంట్ అక్కర్లేదు, బాబోయ్ మహాప్రభు నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆవిడ నమస్కారం పెట్టి వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎందుకనంటే నగర నియోజకవర్గంలో కేజే శాంతి, కేజే కుమార్, అలాగే రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఇలాంటి అమ్ములు లాంటి కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతూ జగన్మోహన్ రెడ్డితో కంటిన్యూ అయ్యి ఆయనతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అయితే రోజా ఏం చేసిందంటే, నేను అధికారంలో ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, నాకు వీళ్ళంతా వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెవిలో ఏవే ఉన్నాయి లేనివి అన్నీ చెప్పేసి కేజే కుమార్ని, కేజే శాంతిని ఇద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది. సరే, మంత్రి అడిగింది కదా అని చెప్పేసి, నియోజకవర్గంలో ఆవిడని ఇబ్బంది పెడుతున్నారు కదా అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అని తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయకుండా, రామచంద్రారెడ్డి అన్న ఇదిగో వీళ్ళు నగర నియోజకవర్గంలో రోజాని ఇబ్బంది పెడుతున్నారంట, నేను వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాను, నువ్వేం మనసులో పెట్టుకోమాక అని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో అయితే వాళ్ళు కామ్గా ఉంటారా? 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే నిండ్రలోను విజయపురంలోనూ ఎంపీటీసీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. అది రోజాకి బాగా ఎసిడిటీని పెంచింది, కడుపు మంటని పెంచింది. సో అది తట్టుకోలేక ఆవిడ ఇష్టానుసారం మాట్లాడేసింది. అంటే ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే, ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే అని చెప్పేసి వాళ్ళ పుట్టుకల గురించి కూడా కించపరుస్తూ మాట్లాడింది, నీచమైన వ్యాఖ్యలు చేసింది. ఒక మహిళ అయ్యుండి సాటి వాళ్ళని, మహిళల్ని, పురుషుల్ని అందరినీ కూడా పుట్టుకలకి సంబంధించి మాట్లాడడం అనేది ఎంత దౌర్భాగ్యమైన మాటలు, రాజకీయంగా ఎంత ఖండించదగిన మాటలు అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు.
సో ఇక అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మధ్య ఏం చేశారంటే, మొన్న ఆ మధ్య నిండ్రా అండ్ విజయపురంలో ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కారకులయ్యారో వాళ్ళల్లో ఒక ఆయన హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటలైజ్ అయితే ఆయన్ని పరామర్శించారట. సో ఇప్పుడు అది నగర నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తుల్ని రామచంద్రారెడ్డి ఎలా వెళ్ళి పరామర్శిస్తారు, ఎందుకు పరామర్శిస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, రోజాని బయటకు పంపించడానికి ఆయన వేసిన స్కెచ్ ఇది అని చెప్పేసి. అందుకనే నేను టైటిల్ అలా పెట్టాను, ఇది పార్టీ పెద్దల వెన్నుపోటు అని చెప్పేసి. సో అయితే మరి రోజా లాంటి వాళ్ళకి, మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి అక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని రోజాకి మరి కట్టబెట్టారు కదా 2004 నుంచి 2009 వరకు. మరి ఆవిడ ఆ పదవులన్నీ అనుభవించే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి ఆవిడ అక్కడ వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఇక్కడ ఈ వెన్నుపోటు తీసుకోవాల్సి వస్తుంది. సో మొత్తం మీద రోజాని నగర నియోజకవర్గంలో కంటెస్ట్ చేయిస్తే 2029కి ఖచ్చితంగా ఆవిడ్ని ఓడించి తీరుతాము, వైసీపీ వాళ్ళమే ఓడిస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు నగర నియోజకవర్గంలో చెప్తున్నారట. పైగా ఆవిడ్ని ఇన్ఛార్జి పదవిగా తీసేయండి, కేవలం ఆవిడ్ని ఒక పొలిటికల్ క్యాంపెయినర్గా వాడుకోండి. రాయలసీమ వరకు వాడుకుంటారా, లేకపోతే చిత్తూరు వరకు వాడుకుంటారా, లేకపోతే మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతారా, ఆవిడ్ని తిప్పుకోండి. అంతేగాని ఇక్కడ నగర నియోజకవర్గంలో మాత్రం కంటెస్ట్ చేయించొద్దు. లేదు మీరేమన్నా నగరికి సంబంధం లేకుండా వేరే కాన్స్టిట్యుయెన్సీలో ఎంపీగా ఏమైనా పంపించుకుంటారా, పంపించుకోండి. ఎలాగైతే అనిల్ కుమార్ని నెల్లూరు నుంచి ఆ నెల్లూరు నేతలంతా కూడా తరిమేస్తే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నరసరావుపేటలో ఎంపీగా కంటెస్ట్ చేయించారో, అలాగా వేరే ఎక్కడైనా అసలు నగరితోటి చిత్తూరుతోటి సంబంధం లేకుండా వేరే ఎక్కడైనా ఎంపీగా అయినా కంటెస్ట్ చేయించుకోండి, కానీ ఇక్కడ మాత్రం ఆవిడని పెట్టొద్దు, ఇక్కడ పెడితే ఖచ్చితంగా ఓడిస్తాము అని చెప్పేసి నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా చెప్తున్నారట. పైగా ఇంకొక డిమాండ్ ఏంటంటే వాళ్ళది, గతంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉన్నాడు కదా, 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత ఆయన 2018లో అనారోగ్య కారణంగా చనిపోయారు కదా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత. వాళ్ళ రెండో కుమారుడు జగదీష్ నాయుడు, గాలి జగదీష్ నాయుడిని నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించండి, 2029లో ఆయనకి టికెట్ కూడా ఇవ్వండి, ఆయన్ని గెలిపించుకునే పూచి మాది అని చెప్పేసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారట. రోజా కన్నా ఆయన 10 టైమ్స్ బెటరు, ఆయన ఇలాంటి రోత మాటలు మాట్లాడరు, మీడియాలో అంత రోతగా బిహేవ్ చెయ్యరు, ఎదుటి పార్టీ వాళ్ళని అంత రోతగా తిట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత డ్యామేజ్ అయితే ఆయన చెయ్యరు. కాబట్టి ఈవిడ ప్లేస్లో ఆయన్ని తీసుకురండి, మేమే ప్రజలకి ఆయన్ని పరిచయం చేసుకుంటాం, ఆయనకి ప్రజల్ని మేము పరిచయం చేస్తాం, ఆయన్ని గెలిపించుకుని 2029లో శాసనసభకి పంపిస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారట. మరి మొత్తానికి రోజా పరిస్థితి అటు ప్రజల నుంచి మద్దతు దక్కడం లేదు, ఇటు దిగువ స్థాయి నేతలు అంటే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు వీళ్ళ నుంచి మద్దతు దక్కట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళంటే మొదటి నుంచి ఆవిడకి ఎర్త పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆవిడకి ఇప్పుడున్న ఫైట్ కాదు, ఆవిడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక ఫైట్ ఉంది. సో అది పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఒక గూటి కిందకే వాళ్ళిద్దరు చేరినప్పటికీ కూడా ఆ ఫైట్ ఎక్కడా ఆగలేదు, కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇప్పుడు కూడా ఆయన ఆవిడ్ని వెంట పడుతూనే ఉన్నారు. సో కాబట్టి ఆవిడికి ఖచ్చితంగా ఎర్త్ పెట్టేస్తారు అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. మరి నగర నియోజకవర్గంలో ఆవిడ్ని 2029లో పోటీకి దింపుతారా జగన్మోహన్ రెడ్డి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటున్నట్టుగా గాలి జగదీష్ నాయుడిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయిస్తారా నియోజకవర్గంలో, ఏం జరుగుతుంది అన్నది మాత్రం సస్పెన్స్గానే ఉండిపోతుంది. తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి, సమాధానం చెప్పాలి. ఆయన ఎప్పుడు చెప్తారో, రోజాకి పాపం ఎప్పుడు కన్ఫర్మేషన్ ఇస్తారో ఏంటనేది మాత్రం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నగరి నియోజకవర్గంలో పెద్ద డైలమా ఏర్పడింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. జగన్మోహన్ రెడ్డి కూడా రోజాకి వెన్నుపోటే పొడుస్తారా, నగర నియోజకవర్గంలో గాలి జగదీష్ నాయుడిని తీసుకొచ్చి కంటెస్ట్ చేయిస్తారా, లేదంటే రోజాకే టికెట్ ఇస్తారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.